చెప్పడమ్మా మీ పేరేంటి? నా పేరు కందాల భవాని. ఎక్కడి నుంచి వచ్చారు? నేను యాదాద్రి భువనగిరి జిల్లా బుధాన్ పోచంపల్లి మండల్ బేవన్పల్లి గ్రామం నుండి వచ్చాను. ఈ రోజు అసెంబ్లీ స్టార్ట్ అయింది కదా, ఈ రోజు 9 తారీఖు నుండి అసెంబ్లీ స్టార్ట్ అయింది. మాకు కాంగ్రెస్ ప్రభుత్వము మేనిఫెస్టోలో ఆశాలకి 18,000 జీతము ఉద్యోగ భద్రత కల్పిస్తామనేసి మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. దానికి మేమందరము ఓట్లేసి గెలిపించడం జరిగింది. మా ఆశాలంతా ఓట్లేసి గెలిపించడం జరిగింది. సరే, గెలిచి సంవత్సరం అవుతుండడంతో మా ప్రస్తావన ఎక్కడ తీసుకురావట్లేదు. ఈరోజు అసెంబ్లీ స్టార్ట్ కాబట్టి మా ప్రస్తావన ఏమన్నా అసెంబ్లీలో చర్చకు రావాలన్న ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆశాలంతా మన కమిషనర్ గారికి, కోటి కమిషనర్ గారికి, మెడికల్ అండ్ హెల్త్ కమిషనర్ గారికి ఒక రిప్రజెంటేషన్ సామరస్యంగా సానుకూలంగా ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడానికి, ఎక్కడ ధర్నాను పిలుపు ఇవ్వలేదు, మేము మెమరాండము ఇవ్వడానికనే వచ్చిన తర్వాత ఏమనలేదు, వచ్చి ఎక్కడోళ్ళం అక్కడ ఉన్నాము. 11:15కి స్టార్ట్ చేసిన తర్వాత మాకు 12 గంటల దాకా టైం ఇవ్వండి. ఎక్కడెక్కడో మారుమూల అన్ని జిల్లాల నుంచి వస్తున్నారు. మా ఆశాలంతా గ్యాదర్ అయినాక మేము ఒక ఫోటో క్లిక్ తీసుకొని మేము మీడియా ఆధ్వర్యంలో మా బాధ మేనిఫెస్టోలో పెట్టిన 2 డిమాండ్లు అసెంబ్లీలో చర్చన వెళ్ళిపోతాము, మెమరాండం ఇస్తాం, వెళ్ళిపోతాము, ఒక 12 గంటల వరకు టైం ఇవ్వండి అని అన్నాము. టైం ఇవ్వడం అంటే పక్కకు పోయి మాట్లాడుకోండి అని అన్నారు అక్కడ ఉన్న పోలీసు వాళ్ళు. అతను సిఐఓ ఎస్ఐఓ ఒకతను అన్నాడు. అంటే పక్కకి ఎట్లా మాట్లాడతాం, పక్క కూర్చొని ఎందుకు మాట్లాడతాం, మిమ్మల్ని లొల్లి చేయము, ఏమి చేయము, మిమ్మల్ని ఏమి ఇబ్బంది పెట్టము, సామరస్యంగా మాట్లాడిపోతామని ఉన్నాము. ఉన్న తర్వాత మా యూనియన్ గౌరవ అధ్యక్షుడు రాంబాబు అన్న మాట్లాడకపోతే ఆయనకు అప్పుడే అసహనం వచ్చేస్తూనే ఉంది. మేము చూస్తూనే ఉన్నాం, గమనిస్తూనే ఉన్నాము. శ్రీనివాస్ సార్ అనే సార్కి, పోలీసు ఆయనకి అసహనం వస్తూనే ఉంది. వీళ్ళు వినండి, మీరు ఇంటలేరు, మీరు మిమ్మల్ని అరెస్ట్ చేస్తాం అనేసి ఇక రాంబాబు తీసుకోవడానికి ప్రయత్నించారు. ముందున్న నారాయణ అన్న అంతకుముందుకి టైం ఇవ్వకముందుకే తీసుకోవడానికి ప్రయత్నించారు. లేదు, మా వాళ్ళందరూ వస్తారు, 12 గంటల వరకు మీరు టైం ఇవ్వండి, అందరు గ్యాదర్ అయినాక ఇచ్చిపోతామని చెప్పినాము. అక్కడితో కూడా ఆగకుండా రాంబాబు అన్నని అరెస్ట్ చేయడానికి ప్రయత్నించారు. మేము రాంబాబు అన్నని అరెస్ట్ చేయకుండా మేమందరం ఆశాలము అడ్డు తిరిగినాము. మేమేం లొల్లి చేస్తా అంటలేము కదా అని అడ్డు తిరిగిన తర్వాత ఇక కథం, ఇక వాళ్ళకంతటితో ఓపిక నశించిపోయి వెహికల్ తెస్తూనే ఉన్నారు, గుంజుకుపోవడానికి ప్రయత్నిస్తూనే ఉన్నారు. అయితే ఇక నేను అక్కడ ఇక్కడ అరిచి వాళ్ళు మీ పట్ల ఎట్లా వ్యవహరించారు? అంటే మామూలుగా తీసుకుపోయి వ్యాన్ లెక్కించారా, లేకపోతే ఏమైనా దురుసుగానే ప్రవర్తించారు, తీసుకోవడానికి ప్రయత్నించే క్రమంలో నేను కళ్ళు తిరిగి ఫస్ట్ పడిపోయినా. కళ్ళు తిరిగి నాకు శ్వాస ఆడలేదు, హార్ట్ బీట్ ఎక్కువై పడిపోగానే రాష్ట్ర అధ్యక్షురాలు మా ఫ్రెండ్ వచ్చి లేపడానికి ప్రయత్నించింది. నా చుట్టుముట్టు కూడిన తర్వాత ఆమెని ఇక్కడ కొట్టిరంట. ఇక నాకు దమ్ ఆడలేదు, లేవంగానే మళ్ళీ వెంటనే నా ఫ్రెండ్ ఏదని దోలాడుకున్నా, ఎక్కడుంది సంతోష్ ఎక్కడుంది అని దోలాడుకుని మళ్ళీ ఆమె దగ్గరికి పోయినా. అంత శాత కాకుండా ఆమె దగ్గరికి పోయినా, ఇక అమ్మాయికి పడిపోయింది. నేను దగ్గర పోగానే పడిపోయినా. ఎట్లా చూస్తారు ఈ ఇందిరమ్మ పాలన అంటా ఉంటది కాంగ్రెస్, మీ పట్ల ఇట్లా వ్యవహరించడానికి ఎట్లా చూస్తారు? అసలు ఇందిరమ్మ పాలన ఏ పాలన కానీ మా ఆశాల పట్ల మాత్రం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత బెదిరింపులు ఎక్కువైనాయి, పని ఒత్తిడి ఎక్కువైంది. ఎక్కడికక్కడ అధికారులు అసలు బెదిరిస్తున్నారు ఆశాలని. అసలు ఈ పని చేయకపోతే తీసేస్తాము, ఆ పని చేయకపోతే తీసేస్తాము, మీరు మేమేమో జాబ్ చార్ట్, మాకు ఈ మధ్య జాబ్ చార్ట్ వచ్చిందనమాట. ఆ జాబ్ చార్ట్ ప్రకారమే మేము పని చేస్తాం, అదనపు పనులు మేము చేయమంటే ప్రతి ఒక్కరూ ఒక్కొక్క పిఎస్సికి అధికారులు ఒక్కొక్క పిఎస్సీలు వచ్చి బెదిరిస్తున్నారు. అయితే మేము ఆన్లైన్ వర్క్ చేయమన్నాం, మాది ఆన్లైన్ వర్క్ కాదు. ఎంతసేపు ఆశాలు జస్ట్ మోటివేట్, అన్ని కార్యక్రమాలకు మోటివేట్. మమ్మల్ని ఆన్లైన్ వర్క్ చేయమంటే మేము ఎట్లా చేస్తాం చెప్పండి? మీ పట్ల కూడా ఏదో వల్గర్ గా లాంగ్వేజ్ కూడా వాడినట్టుగా తెలుసు. అదే ఇక మా ఫ్రెండ్ పడిపోయింది, అధ్యక్షురాలు పడిపోయిన 10 నిమిషాలు కూడా అట్లా పడిపోయినా కూడా నటన అనుకొని వ్యాన్లు వేసుకొని పోదామని ప్రయత్నించారు. అంతే, నా యాక్టింగ్ చేస్తుంది, వీళ్ళు ఇట్లనే చేస్తారు, యాక్టింగ్ చేస్తుర్రు అనేసి తీసుకొని చచ్చిపోయిన మనిషిని తీసుకుపోయి 2 మనుషుల్ని డీసీఎం లేచిరు. డీసీఎం లేచినాక కాళ్ళు బయట ఉన్నాయి, సరిపోలేదు.